ఇప్పుడు మీద పోటీ చేస్తున్న ప్రత్యర్థి డికే అరుణ గారు ఆమె జాతీయ ఉపాధ్యక్షురాలు ఆ పార్టీకి, అంటే ఆ పార్టీ నేషనల్ టీంలో ఉన్నారు ఆవిడ. సో రేపు పొద్దున ఆమె మంత్రి అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఇంకా బలంగా ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు అవకాశం లేదా? గెలుస్తే కదా మంత్రి అయ్యేది. ఈడ ఎంపీ అయితే కదా మంత్రి అయ్యేది. జూన్ 4వ తారీఖు నాడు చూస్తాం కదా ఏం చేసిండ్రు ఈ ప్రాంతానికని ఓట్లేదు. వంశీచంద్ర రెడ్డి డీకే అరుణ భారతీయ జనతా పార్టీలోకి పోయినాక కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటే ఆమెకు జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తప్ప ఇంకేమన్నా పాలమూరుకి తీసుకొచ్చిందా? ఏం తెచ్చింది పాలమూరుకి? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు తెలియదు? నారాయణపేట్కి సైనిక్ స్కూల్ వస్తే నారాయణపేట్ సైనిక్ స్కూల్ని వేరే రాష్ట్రానికి బీజేపీ వాళ్ళు తన్నుకుపోతుంటే ఎందుకు ఆపలేదు సైనిక్ స్కూల్ని నారాయణపేట్కి? వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ వచ్చేది ఉంటే ఇంతవరకు ఎందుకు రాలేదు వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్? ఈ పాలమూరుకి ఒక్క ప్రాజెక్ట్ అని వచ్చిందా? ఒక్క ఇండస్ట్రీ అని వచ్చిందా? ఒక్క ఉద్యోగం అన్న మా పిల్లలకు వచ్చిందా? ఏం సాధించింది డీకే అరుణ భారతీయ జనతా పార్టీలోకి పోయి 5 ఏళ్ళు? ఆమెకు వచ్చినటువంటి కిరీటాలు తప్ప, జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తప్ప డీకే అరుణ పాలమూరుకి ఏం సాధించిందని వాళ్ళ పాలమూరు ప్రజలు అడుగుతున్నారు. సో కంపేర్ చేసుకుంటే డీకే అరుణ చల్లా వంశీచంద్ర రెడ్డి, సో పవర్ఫుల్ లీడర్గా డీకే అరుణ కనిపిస్తున్నట్టున్నారు కదా. ఒక విమెన్గా, ఒక మహిళగా ఆమె చాలా పదవులు అనుభవించింది, పార్టీలో మంత్రిగా పనిచేసింది, ఒక బిగ్ పర్సనాలిటీగా కనబడుతున్నట్టు అనిపిస్తుందా? నేను అంటున్నాను, నేను చెప్తాను. మీకు అట్లా అనిపిస్తుందా? ఆ డిస్కషన్ కొంతమందికి తెర మీద నేను చెప్తాను. మీకు అట్లా అనిపిస్తుందా? నేను అనలేను కదా. నేను చెప్తాను. డీకే అరుణ కాంగ్రెస్, డీకే అరుణ తెలుగుదేశం పార్టీ, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒకవేళ అంటే పవర్ఫుల్ లీడర్ అంటే ఎన్ని పార్టీలు మారితే వాళ్ళు అంత పవర్ఫుల్ లీడర్ అంటే నాకన్నా డీకే అరుణనే పవర్ఫుల్. నేను ఒకటే పార్టీలు ఉన్నా, ఆమె 4-5 పార్టీలు మారింది. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే కనుక ఆమెనే పవర్ఫుల్ లీడర్ అవుతుంది. ఓకే. రెండవది వ్యక్తిత్వం కానీ, పనితనం కానీ, సామర్థ్యం కానీ, రాజకీయ విలువలు కానీ ఇవన్నీ పోలిస్తే డీకే అరుణకు వంశీచంద్ర రెడ్డికి అసలు పోలికనే ఉండదు. సరే పదవుల విషయానికి వద్దాం, రాజకీయాలలో ఉన్నాం కదా, పదవుల విషయానికి వద్దాం. వంశీచంద్ర రెడ్డి ఏఐసిసి సభ్యుడు అయిన తర్వాత 6 ఏళ్లకు డీకే అరుణ ఏఐసిసి సభ్యురాలు అయింది. ఎవరు గొప్ప? ఎవరు స్థాయి ఎక్కువ? వంశీచంద్ర రెడ్డి జాతీయ స్థాయిలో ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నప్పుడు డీకే అరుణ గారి పదవి రాష్ట్ర స్థాయిలో పిసిసి ఉపాధ్యక్షురాలు. సైమల్టేనియస్ గా డీకే అరుణ పిసిసి ఉపాధ్యక్షురాలు, వంశీచంద్ర రెడ్డి ఏఐసిసి కార్యదర్శి. ఎవరు గొప్ప? అప్పట్లో ఆమె పిసిసి అధ్యక్షురాలు అయ్యేది ఒకవేళ పార్టీలో ఉంటే అన్న చర్చ వచ్చింది కదా. అదే చెప్తున్నా కదా ఆమె పిసిసి ఉపాధ్యక్షురాలుగా ఉన్నప్పుడు నేను జాతీయ స్థాయిలో ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నా. నేను 43 ఏళ్లకు కాంగ్రెస్ పార్టీ, ఆమెకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అత్యధిక పెద్ద పోస్టు, ఆమెకు ఉన్నటువంటి అత్యధిక పెద్ద పోస్టు కాంగ్రెస్ లో పిసిసి వైస్ ప్రెసిడెంట్. నేను 43 ఏళ్లకు కాంగ్రెస్ పార్టీ అత్యంత పెద్ద పదవైనటువంటి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో నేను స్పెషల్ ఇన్వైటీగా ఉన్నా. ఎందుకు? పార్టీలో లీడర్ గా ఉండొచ్చు కానీ ప్రజల్లో ఆమె బలంగా ఉన్న లీడర్ గా ఎక్కడ? మన గద్వాలలో ఎట్లా డిసైడ్ చేద్దని చెప్పండి, నేను చెప్తా. మీరు ఏ ప్రాతిపదికన డిసైడ్ చేస్తారో చెప్పండి, నేను చెప్తా సమాధానం. మహబూబ్ నగర్ టోటల్ నియోజకవర్గంలో మీ కంటే కూడా ఆమెకి పలుకుబడి, పేరు ఇవన్నీ కూడా ఎక్కువగా లేవా? ఎట్లా తెలుస్తుంది? మీరు ఏ ప్రాతిపదికన చెప్తున్నారో చెప్పండి. ఏ ప్రాతిపదికన చెప్తున్నారు? ఆమె 2000 చెప్పండి. ఏ గద్వాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. గద్వాల నుంచి ఆమెకు మన 7000 ఆమె ఒక అభ్యర్థిని పోటీ పనిచేసారు. ఆమె ఒక అభ్యర్థిని పోటీ చేయించింది గద్వాల. 7000 ఓట్లు ఏమో వచ్చినాయి, డిపాజిట్ రాలేదు. నేను కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని పోటీ చేయించిన, నేను కసిరెడ్డి నారాయణ రెడ్డిని గెలిపించిన. ఆమె పోటీ చేయించిన అభ్యర్థికి డిపాజిట్ పోయింది. ఎవరికి పార్టీ బలం లేదు అక్కడ. మీ నియోజకవర్గంలో పార్టీ బలం ఉన్నది ఎక్కడ? కసిరెడ్డి నారాయణ రెడ్డి బలంగా ఉన్నది. ఈమెకు బలం ఉంది కదా గద్వాలలో. వాళ్ళు చెప్తారు కదా, మాకు గద్వాల కోట, మాకు కంచుకోట, నాకు బలం ఉంది కదా. గద్వాలలో డీకే అరుణ బలం 7000 ఓట్లేనా? సమాధానం చెప్పాలి కదా. గద్వాలలో డీకే అరుణ బలం 7000 ఓట్లు మాత్రమేనా? మాకు మొత్తం గద్వాల మొత్తం మాదే. మేము 2 ఏళ్ళు గద్వాల నుంచి ఎమ్మెల్యేగా చేసింది ఆమె. గద్వాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిని చేసిన వ్యక్తి
ఆమె మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థికి, జాతీయ పార్టీ తరఫున మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థికి 7,000 ఓట్లు వస్తే ఇక మీరు మంత్రి పదవి చేసినా కూడా మిమ్మల్ని తిరస్కరించినట్టే కదా. ఏం జరిగింది? డిపాజిట్ రాలేదు కదా. ఏం జరిగింది అక్కడ? గద్వాల ప్రజలను పోయి అడగండి, చెప్తారు ఏం జరిగిందో. ఏం జరిగింది గద్వాలలా? కుటిల రాజకీయాలు, కుతంత్రాలు, వెన్నుపోటు రాజకీయాలు. సరితమ్మ ఒక గొల్లకుర్మ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే సరితమ్మ ఎక్కడ గెలుస్తుందో, సరితమ్మని ఎట్లయినా ఓడగొట్టాలి అని వాళ్ళ పార్టీ అభ్యర్థి అయినటువంటి వాల్మీకి బోయే అభ్యర్థికి కూడా మద్దతు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచి వాళ్ళ అన్నుడైనటువంటి కృష్ణమోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చిండ్రు. మక్తల్లా శ్రీహరి ముదిరాజ్ పోటీ చేస్తే ఎట్లయినా శ్రీహరి ముదిరాజ్ గెలవద్దు, ముదిరాజ్ ఓడిపోవాలి అని వాళ్ళ అభ్యర్థి అయినటువంటి జలంధర్ రెడ్డికి కూడా వెన్నుపోటు పొడిచి వాళ్ళ తమ్ముడైనటువంటి రామ్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చిండ్రు. అక్కడ ఒకవేళ ఈ వెన్నుపోటు రాజకీయాలే మనం ఎంత పవర్ఫుల్ అనే దానికి కూలమానమైతే నాకన్నా డీకే అన్న చాలా గొప్పది. నాకన్నా డీకే అన్ననే గొప్పది. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు పార్టీలు మారుతుంది. కుటుంబం కోసం, కుటుంబ రాజకీయాల కోసం సొంత పార్టీ వాళ్ళకు కూడా వెన్నుపోటు పడుస్తుంది. అదే ప్రాతిపదిక అయితే డీకే అన్ననే గొప్పది. నాకు ఆ గొప్పతనం ఏం అవసరం లేదు. అట్లాంటి గొప్పతనం నాకు రావాలని కూడా నేను అనుకో. వితౌట్ రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గం ఆయన ఇన్ఛార్జ్గా తీసుకోవడం, కొడంగల్ నియోజకవర్గం ఇందులో ఉండడం, ఇవన్నీ లేకపోతే వంశీచంద్ర రెడ్డి డీకే అరుణతో పోటీ పడేవాళ్ళ? వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఇది. ఒంటరిగా వంశీచంద్ర రెడ్డి కొట్లాడేవాడా? రేవంత్ రెడ్డి 3-4 సార్లు రావాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వస్తుందంటే వంశీచంద్ర రెడ్డి వీక్ ఉన్నాడు కాబట్టి. అందుకే దీనికి మీరు ఏమాన్సర్? రేవంత్ రెడ్డి గారిది మహబూబ్ నగర్, రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం ఈ లోక్సభ నియోజకవర్గం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారా? రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. అవును. వాళ్ళ నియోజకవర్గాలలో ఎన్నిసార్లు వస్తుండ్రు ప్రచారంకి? ఎన్నిసార్లు వస్తున్నారు? పోతారు కదా, పొద్దుగాలేసి ఆనే ఉంటారు కదా. ప్రతి ఎమ్మెల్యే పొద్దుగాలేస్తే ఊర్లలో ఉంటున్నారు, ప్రతి గ్రామానికి పోయి ప్రచారం చేస్తున్నారు. ఆయన నియోజకవర్గం ఈ లోక్సభలో ఉంది. ఆయన నియోజకవర్గానికి వచ్చి ఆయన ప్రచారం చేయకపోతే ఎక్కడికి పోతాడు రేవంత్ రెడ్డి గారు? ఆయన జిల్లా, ఆయన సొంత జిల్లా. ఒకవేళ వేరే నాయకులు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ వీక్ ఉన్నదంటే నిన్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఎందుకు వచ్చిండు? 10 నాడు నరేంద్ర మోడీ ఎందుకు వస్తుండు? యోగి ఆదిత్యనాథ్ వస్తున్నాడు, ఆయన ఎందుకు వస్తున్నాడు? మహబూబ్ నగర్కి వస్తున్నాడు. ఎవరు అన్నారు? నాకు కూడా తెలీదు. నిన్నైతే ఒక ముఖ్యమంత్రి వచ్చిండ్రు. ఎందుకు వస్తున్నారు వీళ్ళందరూ? నిజంగానే డీకేఆర్ ఇక వీరులు రాళ్ళు సూర్యులు ఖచ్చితంగా గెలుస్తారు వీళ్ళ మీరు అన్నట్టుగా కనుకే ఒక రేవంత్ రెడ్డి గారు వస్తుందంటే వంశీచంద్ర రెడ్డి వీక్, వంశీచంద్ర రెడ్డి ఈ సొంతంగా చేసుకోలేడు కాబట్టి వస్తుందంటే మరి వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? నరేంద్ర మోడీ ఎందుకు రావాలి మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి? యోగి ఆదిత్యనాథ్ గారు ఎందుకు రావాలి? ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గారు ఎందుకు రావాలి? అసలు మీకు మహబూబ్ నగర్ లో ప్రాంతాలే తెలియవు, ఆయనకి ఏం తెలుసు? ఆయనకి ఇక్కడ అసలు ఏం సంబంధం ఉంది మహబూబ్ నగర్? రమ్మని చెప్పి ఊర్ల పేర్లు నేను ఊర్ల పేర్లు చెప్తా, ఆమె మండలాల పేర్లు చెప్పమని చెప్పు. మొన్న మీకు ప్రాక్టికల్ గా చెప్తున్నా, ఆమె ట్విట్టర్ లో ఆమె పోస్ట్ చేసుకున్నది ఏమని, బాలానగర్ షాద్నగర్ జిల్లాలో నేను బ్రహ్మాండంగా ప్రచారం చేసినాను. నేను చెప్పిన అమ్మ తల్లి షాద్నగర్ జిల్లా ఎక్కడుంది తల్లి? బాలానగర్ ఉన్నది షాద్నగర్ లో కాదమ్మా, బాలానగర్ ఉన్నది జడ్చర్ల నియోజకవర్గంలో అని. అట్లా 3 సార్లు ఉట్కూర్ మక్తల్ నియోజకవర్గంలో ఉంటే ఉట్కూర్ నారాయణపేట నియోజకవర్గం అని ఏదో ట్విట్టర్లో పోస్ట్ చేస్తే నేనే మళ్ళీ కరెక్ట్ చేసిన. అమ్మ అది మక్తల్ ఉంటుంది తల్లి, కనీసం ఊర్ల పేర్లు నేర్చుకో ఫస్ట్, తర్వాత పోటీ చేద్దు. నేను చెప్తున్నా ఇవాళ నేను వస్తా డీకేఆర్ నగర్ రమ్మని, నేను ప్రతి ఒక్క ఊరు పేరు చెప్తాను, జస్ట్ మండలాల పేర్లు చెప్పాను, నేను విత్డ్రా అవుతా. ఎందుకు మీరు గతంలో ఓన్లీ కల్వకుర్తికే పరిమితమైనారు కదా? మొత్తం మహబూబ్ నగర్ స్టేట్ ప్రెసిడెంట్ గా చేసిన, యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ గా చేసిన. తిరిగినారు ఎక్కడ? అడగండి, ఇక్కడ డీకేఆర్ నగర్ని అడగండి. నేనెందుకు చెప్పేది? డీకేఆర్ నగర్ని అడగండి.